వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను ఎంఎన్ఆర్. ఆపరేషన్ గోల్డెన్ డాన్ ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చలో ఉన్న పదం. భారత్లోకి దొంగచాటుగా వచ్చి పడుతున్న బంగారం అంతా ఇంత కాదు. ఈ బంగారం రవాణా వెనుక ఉండే బడా బాబుల నెట్వర్క్ చాలా పెద్దది. రాజకీయ నాయకులు, సినిమా సెలబ్రిటీలు, సీనియర్ అధికారులతో పెనవేసుకుని పోయిన నెట్వర్క్ అది. దీనిని కదుపుతుంటే పెద్ద పెద్ద గ్రూపులే కదిలిపోతున్నాయి. అనేక మంది రాజకీయ నాయకుల్లో గుబులు మొదలైపోయింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆపరేషన్ గోల్డెన్ డాన్ మీదే ఇవాల్టి మిడ్ డే డిబేట్. దేశవ్యాప్తంగా జరుగుతున్న గోల్డెన్ డాన్ సోదాల్లో కళ్ళు చెదిరే వాస్తవాలు బయటపడుతున్నాయి. ఈ 2 రోజుల్లోనే దాదాపు 100 కిలోలకు పైగా బంగారం దొరికేసింది. ఈ బంగారం విలువ 50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. సుమారు 10 మందిని అరెస్ట్ చేశారు. గత ఏడాది కేరళలో బయటపడిన గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో ఈ వ్యవహారం పోటీ పడుతోంది. కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు అప్పట్లో కేరళ, కర్ణాటక ప్రభుత్వాలనే కలకలం రేపింది. సో గోల్డెన్ డాన్, అసలు ఈ గోల్డెన్ డాన్ కాన్సెప్ట్ ఏంటి? అసలు ఈ గోల్డెన్ డాన్ అనేటువంటి టైటిల్ ఎట్లా గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్గా మారింది? ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని ఏ విధంగా ఇండియన్ మార్కెట్లోకి తీసుకురాగలుగుతున్నారు? అందులోనూ ఇంత పోలీసింగ్ వ్యవస్థ ఉన్నటువంటి ఇంత పెద్ద దేశంలో, ఇంత పెద్ద వ్యవస్థలో ఎట్లా సాధ్యమవుతుంది? దీనిపైన ఇవాళ డిబేట్లో పాల్గొనడానికి మన్నెం కోటేశ్వరరావు గారు, సురేష్ కొచ్చాటిల్ గారు ఇద్దరు కూడా విశ్లేషకులు మనతో పాటు ఈరోజు డిబేట్లో పాల్గొంటారు. ముందుగా ఇరువురికి కూడా స్వాగతం పలుకుతున్నాం సార్. ముందుగా ఇవాళ డిబేట్ని సురేష్ గారితో ప్రారంభిద్దాం. సురేష్ గారు చెప్పండి, ఏంటి గోల్డెన్ డాన్? గత కొద్ది రోజులుగా చాలా హాట్ టాపిక్గా ఉంది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది మనం నార్మల్ గోల్డ్ స్మగ్లింగ్ కాకుండా ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మగ్లింగ్ అండి. దీంట్లో ఏం చేశారంటే నేపాల్ రూట్ నుంచి బంగారం తీసుకొస్తున్నారు ఇండియాకి. ఈ రూట్ కొత్త రూట్ ఇది. ఎందుకంటే పాత రూట్లు ఎట్లా అంటే మోస్ట్లీ డ్రగ్స్ వస్తుండే నేపాల్ నుంచి, ఫేక్ కరెన్సీ వస్తుండే నేపాల్ నుంచి. కానీ గోల్డ్ తెప్పియడం నేపాల్ నుంచి ఎక్కువ నడవదు. ఎందుకంటే నార్త్ ఇండియా నుంచి ఆ గోల్డ్ సౌత్ ఇండియా దాకా తీసుకురావాలంటే పెద్ద రిస్క్. ఇప్పుడు కూడా ఈ పట్టుబడిన వాళ్ళందరూ ఆ గోల్డ్ అక్కడి నుంచి బీహార్ నుంచి వస్తున్నప్పుడు ట్రైన్ లో వాళ్ళని పట్నా స్టేషన్ లో పట్టుకున్నారు. సో డెఫినెట్ గా ఇది మన నార్మల్ కేరళలో జరిగే స్మగ్లింగ్ ఇంకోటి. అదేం చేస్తారంటే క్యారియర్స్ అంటారు. అంటే వీరు దుబాయ్ కి అక్కడిక్కడ వెళ్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏం చేస్తారంటే వీళ్ళు టికెట్లు ఇచ్చేసి గల్ఫ్ కి పంపిస్తారు రెగ్యులర్ గా. వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నప్పుడు 5 కిలోలు 10 కిలోలు బంగారం వాళ్ళ బాడీలు ఎక్కడైనా పెట్టుకొని తీసుకొస్తారు. లేకుంటే మిక్సీ లోపలనో ఐరన్ బాక్స్ లోపలనో. ఈవెన్ నిన్న ఒకటి పట్టుబడ్డాడు కేరళలో, ప్యాంట్ వేసుకొని వచ్చాడు, గోల్డెన్ ప్యాంట్ వేసుకొని వచ్చాడు. గోల్డ్ మొత్తం ప్యాంట్ తో తయారు చేశారు గోల్డ్ తో. అది వాడు కస్టమ్స్ నుంచి తప్పిపోయాడు కానీ బయట పోలీసు వాళ్ళకి దొరికారు. అది కూడా పెద్ద స్టోరీ. ఎందుకంటే కస్టమ్స్ వాళ్ళకి ఎట్లా తెలియలేదు, ఇది అర్థం కావట్లేదు కేరళలో. ఎందుకంటే అక్కడ కస్టమ్స్ పెద్ద నెక్సెస్ ఉంది. కేరళలో 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఒకటి కన్నూరు, కోഴിക്കോട്, కొచ్చిన్ అండ్ ట్రివాండ్రం. ఇంకొక స్టేట్ లో, చిన్న స్టేట్ లో ఇన్ని ఎయిర్పోర్ట్లు ఉండవు. ఇప్పుడు మన హైదరాబాద్ తీసుకోండి. హైదరాబాద్ లో మన జిఎంఆర్ వాళ్ళ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు కండిషన్ ఏం పెట్టారంటే 500 కిలోమీటర్ల దాకా ఇంకొక ఎయిర్పోర్ట్ ఉండకూడదు అని వాళ్ళు కండిషన్ పెట్టారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండకూడదు అని చెప్పేసి. అది ఇప్పుడు 350 కిలోమీటర్లకి తక్కువ చేశారు. కానీ సో అక్కడే కేరళ లాంటి 600 కిలోమీటర్లు 700 కిలోమీటర్లు ఉన్న స్టేట్ కి 4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. దాంట్లో మెయిన్ స్మగ్లింగ్ నడుస్తున్నది ఈ కాలికట్ ఎయిర్పోర్ట్ అంటారు, కరీపూర్ అంటారు, నార్దర్న్ కేరళలో ఈ మలప్పురం డిస్ట్రిక్ట్ పక్కన అక్కడ జరుగుతుంది. కానీ అది క్యారియర్ స్మగ్లింగ్. అంటే వీళ్ళు ఒక ప్లేన్ లో ఒక 200 మంది 300 మంది దిగుతాయి. 250 అనుకోండి. ఒక ఎయిర్ బస్ లాంటి ప్లేన్ లో, బోయింగ్ లో 222. దాంట్లో ఒక 30 నుంచి 40 మంది క్యారియర్స్ ఉంటారు, గోల్డ్ క్యారియర్స్ ఉంటారు. దుబాయ్ నుంచి వచ్చే ఫ్లైట్స్, మోస్ట్లీ గల్ఫ్ నుంచి వచ్చే ఫ్లైట్స్ అన్నమాట. దాంట్లో పట్టుబడేదేమో ఓన్లీ అబౌట్ 1% to 2%. మిగతా అందరు బయటపడతారు. ఒకటి కస్టమర్స్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు బయటపడతారు. లేకుంటే వాళ్ళు ఇన్నోవేటివ్ మెథడ్స్ ట్రై చేసి, నేను చెప్పినట్టు ఐరన్ బాక్స్ లోపల కానివ్వండి, మిక్సీ లోపల కానివ్వండి, వాషింగ్ మిషన్ లోపల పెట్టుకొని మిగతా అన్ని రూట్లు ట్రై చేస్తారు. బాడీ లోపల కూడా ఎక్కిచ్చేస్తారు గోల్డ్ ని. సో నిన్న కూడా పట్టుబడ్డారు, మొన్న కూడా పట్టుబడ్డారు. డైలీ ఒక 2, 3, 4 కిలోలు కేరళ దొరుకుతుంది. కానీ ఈ ఆపరేషన్ గోల్డెన్ డాన్ లో ఒక డిఫరెన్స్ ఏంటంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఫస్ట్ టైం నార్త్ ఇండియా నుంచి వచ్చి, అంటే సుడాన్ అక్కడి నుంచి వచ్చిన ఒక నేషనల్స్ ఇద్దరిని పట్నా స్టేషన్ లో పట్టుకున్నారు. అది కాకుండా ఇంకా 2 సుడాన్ లేడీస్ ని వాళ్ళు బాంబే నుంచి పూణే వయా హైదరాబాద్ కి వస్తున్నాడు మళ్ళీ పట్టుకున్నారు. సో డెఫినెట్ గా గోల్డ్ కి ఒక డిఫరెన్షియల్ ప్రైసింగ్ ఉంది. ఎందుకంటే మన దగ్గర ఈ డ్యూటీ ఎక్కువ చేసినప్పుడు 1 కిలో బంగారం మీద మినిమం ఒక 3-4 లక్షలు ప్రాఫిట్ ఉంటుంది. ఇప్పుడు బహుశా 2 లక్షలు అయిపోతుంది. సో డెఫినెట్ గా స్మగుల్ చేస్తున్న వాడికి 50,000 వాడు పెట్టుకుంటాడు, మిగతాది స్మగ్లర్స్ యూజ్ చేసుకుంటారు.
ఓకే. సో ఇది ఎక్కడికి వెళ్తుంది, ఈ బంగారం లాస్ట్ యూజర్ ఎవరు, అది చాలా ఇంపార్టెంట్. పెద్ద పెద్ద షాప్స్ లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం జిఎస్టీ కట్టి మనం వ్యాట్ మన పాన్ నంబర్ ఇచ్చి మనం తీసుకుంటున్నాం బంగారం అని. కానీ చిన్న చిన్న షాప్స్ లో, అది స్పెషలీ హాల్ మార్క్ లేని షాప్స్ లో కూడా ఈ గోల్డ్ యూజ్ చేస్తారు. సో ఎండ్ యూజర్ ఎవరు, కన్స్యూమర్ ఎవరు. ఇంకా మూడోది ఏంటంటే బ్లాక్ మనీ వైట్ మనీ కన్వర్ట్ చేయడానికి గోల్డ్ చాలా పనికొస్తుంది. సో దీన్ని మీరు వచ్చిన బంగారాన్ని మెల్ట్ చేసి బిస్కెట్ లాగానో లేకుంటే ఏదైనా ఒక ఫామ్ లో పెట్టుకొని లాకర్ లో పెట్టుకుంటే ఎవరికి తెలియదు, రేపు మీరు దాన్ని క్యాష్ చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ లో యూజ్ చేసుకోవచ్చు. దీనికి అన్నిటికీ ఒక పెద్ద లింక్ ఉందన్నమాట. ఇది బంగారం నుంచి అది బ్లాక్ మనీ నుంచి రియల్ ఎస్టేట్ నుంచి మళ్ళీ బంగారం, మొత్తం ఒక రూట్ అనమాట, సర్క్యులర్ రూట్. సో డెఫినెట్లీ ఇప్పుడు ఈ ఆపరేషన్ గోల్డెన్ డాన్ లో కూడా మనం చూసాం, ఈ పట్టుబడిన వాళ్ళందరూ ఫారిన్ నేషనల్స్. దాంట్లో 4 ఫారినర్స్, 1 ఇండియన్ దొరికారు. కానీ చాలా చిన్న టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటారు లిటరల్లీ. ఎందుకంటే ఈ స్మగ్లింగ్ ఇప్పుడు కొత్త రూట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ కొంత టైట్ చేయగానే వీళ్ళు కావాలని చెప్పి నేపాల్ రూట్ ట్రై చేస్తున్నారు, అది కూడా ఫారిన్ నేషనల్స్. యూజువలీ సుడాన్ నుంచి ఆఫ్రికన్ నేషన్స్ వచ్చిన పట్టుబడిన వాళ్ళు యూజువలీ డ్రగ్ కేసులో పట్టుబడతారు. కానీ ఫస్ట్ టైం మనం చూస్తున్నాం అనమాట, ఒక డ్రగ్ కేసు కాకుండా గోల్డ్ కేసులో కూడా వీళ్ళు కొత్త రూట్ ట్రై చేస్తున్నారు. సుడాన్, నైజీరియా ఇట్లాంటి దేశాల్లో పనిచేసే చాలా మంది ఇండియాలో ఉన్నారు. వాళ్ళ విజా కూడా ఓవర్ స్టే చేసి ఇట్లాంటి దొంగ పనులు చేస్తారనమాట. సో ఫస్ట్ టైం పట్టుబడ్డారు. కానీ నేను చెప్పినట్లు ఇది బహుశా 1% 0.5% ఉంటుంది మొత్తం గోల్డ్ స్మగ్లింగ్. ఇది చాలా చాలా పెద్ద ర్యాకెట్ బిజినెస్ అనమాట. రైట్, ఒకసారి మనం కోటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వర గారు చెప్పండి, ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఈవెన్ సురేష్ గారు చెప్పినట్టు కానీ లేదా గత 2-3 రోజుల నుంచి ప్రముఖ ఛానల్స్లో లేదా ప్రముఖ పత్రికల్లో వస్తున్నటువంటి వార్తా కథనాల ఆధారంగా మనం చూసుకున్నా కూడా అంటే దొంగచాటుగా ఇంత పెద్ద స్థాయిలో ఇంత నెట్వర్క్ ఎట్లా సాధ్యమవుతుంది, దీన్ని ఎందుకు మనం పట్టుకోలేకపోతున్నాం అంటే ఏం చెప్పాలి? విదేశాల నుంచి మన దేశంలోకి బంగారం దొంగతనంగా తీసుకురావడం అనేటువంటిది ఇవాళ కొత్తగా ప్రారంభమైంది కాదు. గత కొన్ని దశాబ్దాలుగా అది సాగుతూనే ఉంది. దాన్ని కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారం ఉన్నప్పటికీ, ఎందుకంటే సరిహద్దుల్ని నియంత్రించేది లేదా రేవులు విమానాల ద్వారా వచ్చేటువంటి వాటన్నిటిని కూడా నియంత్రించేది కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో ఎవరి అధికారంలో ఉన్నప్పటికీ ఈ గోల్డ్ స్మగ్లింగ్ అనేటువంటిది నిరాఘాటంగా సాగుతాం. దీనికి 1 సంవత్సరం పెరగడం, 1 సంవత్సరం తగ్గడం, ఇటువంటివన్నీ కూడా మనం వివరాలను కనుక పరిశీలించినట్లయితే తెలుస్తుంది. కరోనా సమయంలో విమానాలు తిరగకపోవడం వలన, ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతాల నుంచి విమానాలు తిరగని కారణంగా కొంత స్మగ్లింగ్ తగ్గినట్టు మనకి గణాంకాలు చెప్తున్నాయి. సాధారణ పరిస్థితులు ఏర్పడటం. రెండవది, మన కేంద్ర ప్రభుత్వము బంగారం మీద 7% ఉన్నటువంటి దిగుమతి పన్నుని 12.5% పెంచడం అనేటువంటిది ఈ బంగారం దిగుమతులు పెరగడానికి, దొంగ బంగారం పెరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తాం. ఎందుకంటే పన్ను రేటు పెరిగినప్పుడు స్మగ్లింగ్ ఎక్కువ ఉంటుంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యమే. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా పన్ను రేటు పెంచడం ద్వారా ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని సాధించదలిసింది అనేటువంటిది మనకు అర్థం కాదు. ఓకే, సమస్య ఏంటంటే ఇక్కడ ఇవాళ మొట్టమొదటిగా మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి స్మగ్లింగ్ ప్రాంతాలు లేదా పట్టణాలు ఇట్లాంటివన్నీ కనుక చూసుకున్నట్లయితే ముంబై అనేటువంటిది ప్రధాన కేంద్రం. ముంబై, మహారాష్ట్ర నంబర్ 1 స్థానంలో ఉన్నది ఏది దొంగ బంగారానికి. తర్వాత గత అంకెలను బట్టి నేను చెప్తాను, తర్వాత తమిళనాడు అనేటువంటిది 2వ కేంద్రంగా ఉంది. 3వ కేంద్రంగా కేరళ ఉన్నది అనేటువంటిది గత వివరాలు తెలియజేస్తుంది. ఇక సరిహద్దుల వైపు నుంచి కనుక మనం చూసేట్లయితే, అంటే భూ సరిహద్దులు ఉన్నటువంటి ప్రాంతాల నుంచి చూసేట్లయితే మయన్మార్ టాప్ లో ఉంటుంది, అంటే బర్మా టాప్ లో ఉంటుంది. తర్వాత బంగ్లాదేశ్, అది కూడా టాప్ లో ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా లేదా కొద్ది రోజుల నుంచి వార్త వస్తున్నట్టుగా నేపాల్, ఏ దేశం అయినా, నేపాల్ అయినా లేకపోతే మయన్మార్ అయినా లేకపోతే బంగ్లాదేశ్ అయినా కానివ్వండి, ఎందుకు ఇటు నుంచి తక్కువ వస్తున్నాయంటే ఆ దేశాల్లో పన్ను రేటు తక్కువ కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి బంగారం విలువ తక్కువ, ధర తక్కువగా ఉండవచ్చు. మన దేశంలో బాగా పెరిగినటువంటి పరిస్థితుల్లో
ఇక్కడ అమ్ముకుంటే లాభసాటిగా ఉంటుందని ఆ దేశం నుంచి కానీ లేదా ఆ దేశాల ద్వారా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి బంగారాన్ని తీసుకొచ్చేటువంటి వాళ్ళని భావించారు. అంటే కోటేశ్వర గారు ఒక విషయం చెప్పండి. కోటేశ్వర గారు ఒక విషయం, మీరు ఇప్పుడు చెప్పారు పన్ను రేటు పెరుగుదల కారణం అంటున్నారు, నిజంగా అదే ప్రధాన కారణమా? ఒక కారణం నేను అన్నది, అది ఒక కారణం. పన్ను రేటు పెరుగుదల స్మగ్లింగ్ కి గతంలో ప్రభుత్వాలు దీని మీద అనేక సందర్భాల్లో చర్చించాయి. స్మగ్లింగ్ అనేటువంటిది తగ్గాలంటే పన్ను రేటు తగ్గిస్తే కొంతమేరకు తగ్గుతుంది. దిగుమతి చేసుకునేటువంటి వాళ్ళు కూడా అఫీషియల్ గా దిగుమతి చేసుకుంటారు. దానివల్ల వినియోగదారులకు కూడా పెద్ద భారం ఉండదు అనేటువంటిది గతంలో ఉన్నాయి. అది అందరికీ తెలిసినటువంటి సత్యమే. ఆ విధంగా చూసినప్పుడు ఇప్పుడు దొంగ బంగారం ద్వారా ఒక 500 గ్రాముల బిస్కెట్ ని కనుక మనం తీసుకొచ్చేట్లయితే ఏది అక్రమ పద్ధతుల్లో 3,25,000 నుంచి 3.5 లక్షల వరకు ఆ తెచ్చినటువంటి వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. అందుకనే క్యారియర్సా లేకపోతే నిజంగానే ప్రయాణికులుగా ఉన్నటువంటి వాళ్ళ లేకపోతే ప్రయాణికులు కూడా లేకుండానే ఆ విమానాల్లో మన కొరియర్ సర్వీసుల ద్వారా పంపిస్తున్నారు. ఏ రూపంలో అయినా కానివ్వండి, ఇది ఒక పెద్ద ఆదాయ వనరుగా, అక్రమ ఆర్జన పరులకు ఆదాయ వనరుగా ఉండటం అనేది ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవాలి. రైట్, ఒక నిమిషం సురేష్ గారి దగ్గరికి వెళ్దాం. సార్ సురేష్ గారు, ఒక విషయం చెప్పండి. మీరు ఇప్పుడు ఇందాక మీరు అనాలిసిస్ చేస్తూ ఒక విషయం చెప్పారు, కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు అనేది ఒకటైతే, రెండోది ఈ సూడాన్, నైజీరియా దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు గతంలో డ్రగ్స్ వరకు కూడా ఎక్కువగా యాక్టివిటీలో మనకు కనిపిస్తూ ఉండేవారు, చూస్తూ ఉన్నాం. సో వాళ్ళని ఎంచుకోవడం గల కారణం అంటే ఏం చెప్పాలి మరి? అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే డ్రగ్స్ కి కొంచెం టైట్ చేసేసారు గవర్నమెంట్. అది కాకుండా డ్రగ్స్ కేసులో మీరు పట్టుబడితే డెఫినెట్ గా మీకు పనిష్మెంట్ చాలా సివియర్ ఉంటుంది, బెయిల్ కూడా రాదు మీకు. సో వాళ్ళకి తెలిసిపోయింది అనమాట క్లియర్ గా, డ్రగ్స్ కేసులో పట్టుబడితే ఇక ఒక 3-4 సంవత్సరాల దాకా బెయిల్ కూడా రాదు, మీకు బయటకు రాలేదు. గోల్డ్ స్మగ్లింగ్ అట్లా కాదు. గోల్డ్ స్మగ్లింగ్ చేయంగానే దీని వెనుకున్న మాఫియా ఒకటి ఉంటుంది అనమాట. కేరళలో కూడా చూడండి, ఎవరెవరు పట్టుబడతారో ఒక వారం లోపల వాళ్ళకి బెయిల్ ఇచ్చేస్తున్నారు. అంటే వాళ్ళ వెనక ఉన్న లాయర్లు, పెద్ద పెద్ద లాయర్లు అందరూ ఉంటారు, వాళ్ళ లీగల్ సిస్టమ్ ఉంటుంది, వాళ్ళు కాపాడుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కాంపెన్సేషన్ ఇస్తారు. అంటే ఒక ఎయిర్పోర్ట్ నుంచి 230 మంది ల్యాండ్ అయినప్పుడు నేను చెప్పినట్లు 30 మంది కొరియర్స్ ఉంటారు. దాంట్లో 30 మందిలో 2-3 పట్టుబడతారు. అది కూడా డిఆర్ఐకి కానివ్వండి, అది కస్టమ్స్ కానివ్వండి, ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎవరు అని. ఇప్పుడు నేను చెప్పాను, మన కేరళలో నిన్న పట్టుబడిన దాంట్లో ప్యాంట్ వేసుకొచ్చాడు, గోల్డ్ ప్యాంట్ పేస్ట్ ఫామ్ లో తయారు చేసుకుని దాని ప్యాంట్ తయారు చేసి వచ్చాడు. వాడు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 3 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు, కేరళ పోలీసు వాళ్ళని పట్టుకున్నారు. ఎట్లా పట్టుకున్నారు, ఎందుకు చేశారు అనేది క్వశ్చన్. ఓకే, సో అంటే వాళ్ళు ఏమన్నారు, మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉందంట. ఇప్పుడు ఏమైతుందంటే ఈ గోల్డ్ స్మగ్లింగ్ కూడా రైవల్ గ్యాంగ్స్ ఉన్నాయి. కేరళలో కూడా ఆల్మోస్ట్ ఒక 10 మంది దాకా ఇప్పుడు మొన్న ఒక సంవత్సరం లోపల చనిపోయారు. అంటే వీళ్ళు బయటికి వచ్చినప్పుడు ఏజెంట్స్ కి వాళ్ళకి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలని వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉండవు, కానీ ఏజెంట్ దగ్గర వీడెవడని చెప్పేసి డీటెయిల్స్ ఉంటుంది అన్నమాట క్యారియర్. సో బయట ఉన్న ఏజెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు కూడా 2-3 స్ప్లిట్ అయిపోయి ఈ బయటికి వస్తున్నామని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి వాడి దగ్గర ఉన్న బంగారం కొట్టేసి వాళ్ళు చంపేస్తున్నారు. ఇది రెగ్యులర్ గా కేరళ నడుస్తుంది అనమాట. ఇది లాస్ట్ 1 year లో ఆల్మోస్ట్ 10 నుంచి 12 మంది చనిపోయారు. ఇంకా 5-6 కనిపించట్లేదు. సో ఎందుకు చేస్తున్నారు అది చాలా ఇంపార్టెంట్. డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే సూడాన్ స్మగ్లింగ్ ఏంటి, రెగ్యులర్ స్మగ్లింగ్ ఏంటి, చాలా డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి. సూడాన్ స్మగ్లింగ్ బేసిక్లీ ఆ డ్రగ్ మాఫియా మార్కెట్ తప్పుబడిందని, అక్కడ కొంచెం తగ్గిందని చెప్పేసి టైట్ చేసేసారని చెప్పేసి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద మీకు పనిష్మెంట్ చాలా సివియర్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు బంగారం వైపు వచ్చేస్తున్నారు. బంగారంలో మాక్సిమం నేను చెప్పినట్టు మీకు వారం లోపల బెయిల్ వచ్చేస్తుంది, ఏ పనిష్మెంట్ కూడా అంత సివియర్ గా ఉండదు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాల దాకా కేసు నడుస్తూనే ఉంటది, ఇంకా దాని తర్వాత అందరు మర్చిపోతారు. సో డెఫినెట్ గా న్యూ అవెన్యూ వచ్చింది వాళ్ళకి స్మగ్లింగ్ కి. కానీ రూట్ చూడండి, ఆ రూట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తమిళనాడులో కూడా మొన్న ఒక 2 నెలల ముందు సీబెడ్ నుంచి కస్టమ్స్ వాళ్ళు సీబెడ్ నుంచి మెటల్ చెక్ చేసుకుంటే, మెటల్ డిటెక్టర్ చెక్ చేస్తే మన సముద్రం లోపల నుంచి వాళ్ళకి బంగారం దొరికింది. అంటే ఎవరో వాళ్ళు చేస్తున్నారు, బంగారం పక్కన పడేశారు స్మగ్లర్స్ అన్న పోర్ట్ నుంచి. సో అంత మటుకు శ్రీలంక సైడ్ నుంచి స్మగ్లింగ్ నడుస్తుంది. ఇక్కడేమో గుజరాత్ వైపు మీరు చూస్తున్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి వస్తున్న రూట్ నుంచి, అది గల్ఫ్ నుంచి వచ్చే రూట్ లో బై బోట్ ఆల్సో స్మగ్లింగ్ చాలా నడుస్తుంది. అది ట్రెడిషనల్ ఒక రూట్. మన ముందు ముంబై ఫిలిమ్స్ లో, బాలీవుడ్ ఫిలిమ్స్ లో స్మగ్లర్స్ గురించి చాలా చూస్తుండే. హాజీ మస్తాన్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద కిలాడీలు ఉన్నారనమాట దీంట్లో. అది మారి ఇప్పుడు ఏమైందంటే రెగ్యులర్ క్యారియర్స్ వచ్చేసారు, దీనికి ఒక మాఫియా వచ్చేసింది. కానీ ఈ కేరళ స్మగ్లింగ్ కి, ఈ నేపాల్ లో నడిచిన స్మగ్లింగ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఆర్గనైజ్ క్రైమ్ కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే లోన్ వూల్ఫ్ అంటారు మన టెర్రరిస్ట్ లాంగ్వేజ్ లో. లోన్ వూల్ఫ్ అంటే వీళ్ళు ఇండివిజువల్ గా యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి తెలిసిపోయింది కొత్తగా రూట్ ఇది ఉంది,
దీని నుంచి మనం డబ్బులు కొట్టచ్చుకోవాలి. ఈ నైజీరియన్ స్కామ్ అనేది అందరికి తెలుసు. ముందు ఈమెయిల్ పంపించి మీ బ్యాంక్ అకౌంట్ బంద్ అయింది, మీ ఎలక్ట్రిసిటీ బిల్ పోతుందని చెప్తారు. అది కాకుండా కొత్త సిస్టమ్ లో ఈ స్మగ్లింగ్ ఎక్కువ చేస్తున్నారు. నేపాల్ వైపు నుంచి తీసుకురావడం అనేది కొత్త ఒక రూట్ అని. రైట్, ఒక నిమిషం కోటేశ్వర గారు, సరే ఇంత పెద్ద అంటే మన దేశంలో సరే లోపాలు చిన్న చిన్న ఉంటే ఉండొచ్చు, కానీ ఇంత పెద్ద పోలీసింగ్ ఉంది, ఇంత పెద్ద కస్టమ్ వ్యవస్థ ఉంది, ఇంత హై టెక్నాలజీ కూడా వచ్చింది. ఇప్పటికీ కూడా స్టాటిస్టిక్స్ పరంగా చూస్తే 1-5% మాత్రమే ఈ దొంగ బంగారాన్ని పట్టుకోగలుగుతున్నాం అనేటువంటి చెప్తున్నాయి. అంటే ఎట్లా? కస్టమ్స్ శాఖ వైఫల్యం. విమానాశ్రయాలు కానివ్వండి, లేకపోతే రేవుల్లో కానివ్వండి, కస్టమ్స్ శాఖ ఆధీనంలో ఉంటాయి. ఈ కస్టమ్స్ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళు, కస్టమ్స్ శాఖ అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు దొంగ బంగారం తెచ్చేటువంటి వాళ్ళతోటి కుమ్మక్కు కావడం, లేదా వాటాలు పంచుకోవడం, ఇటువంటి కార్యకలాపాల వల్లనే తప్ప, లేకపోతే నిజానికి చిత్తశుద్ధి ఉండి ఒకవేళ సిబ్బంది తక్కువగా ఉన్నారని ఎవరైనా ఫీల్ అయ్యేట్లయితే దానికి అనుగుణంగా సిబ్బందిని పెంచాలి. అందువల్ల అటువంటి అడ్మినిస్ట్రేటివ్ పరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటే తీసుకోవాలి. కానీ ఆ విధంగా ఎక్కడ మాకు సిబ్బంది తక్కువ ఉన్నట్టు డిఆర్ఐ వాళ్ళు కానివ్వండి, లేదా కేంద్ర ప్రభుత్వం కానీ చెప్పదు. కానీ స్మగ్లింగ్ అనేటువంటిది యథావిధిగా సాగుతా ఉంది. ఎట్లా సాగుతుంది? ఎవడో మద్దతు లేకుండా, తనిఖీ చేసేటువంటి వాళ్ళు కుమ్మక్కు లేకుండా, ఎవరైనా కావచ్చు, క్యారియర్స్ కావచ్చు, లేదా కొత్త స్మగ్లర్స్ కావచ్చు, రంగంలోకి ఆకర్షణీయంగా ఉంది సంపాదన, కానీ ఎవరైనా మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. కానీ పట్టుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. రైట్, నెక్స్ట్ సార్ ఇంకొక విషయం కోటేశ్వర గారు, అంటే ఈ మాఫియాని అడ్డుకట్ట వేయలేమా? అసలు ఇది జరగదా? అసాధ్యమా? మాఫియాని అడ్డుకట్ట వేయడం అంటే ముందు తనిఖీ అనేటువంటి దాన్ని పటిష్టపరచాలి. తనిఖీ అనేటువంటి దాన్ని పటిష్టపరిచిన తర్వాత ఇది ఒక సంఘటిత నేరాలుగా జరుగుతున్నాయా, లేకపోతే ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటిది ముందు నిర్ధారించిన తర్వాత డెఫినెట్ గా పట్టుకోవచ్చు. ఇప్పుడు అదేమి ఇంత పెద్ద భారతదేశానికి, లేదా ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ, లేదా భద్రతా వ్యవస్థ, నిఘా వ్యవస్థ ఉన్నటువంటి మనకి అది అసాధ్యం అని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడాలి. నిజానికి అదేం అసాధ్యమేం కాదు, చిత్తశుద్ధి. ఏవైతే నిఘా ఏజెన్సీస్ కానివ్వండి, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కానివ్వండి, వాళ్ళు చేయాల్సినటువంటి పనులు కనుక చేసేట్లయితే ఈ విధమైనటువంటి అవకాశం ఉండదు. అందువల్ల ఇవాళ కావాల్సింది చిత్తశుద్ధి. అటువంటి చిత్తశుద్ధి మనకి లేదనేటువంటిది స్పష్టం. అందుకని యథేచ్ఛగా దొంగ బంగారం కానివ్వండి, లేకపోతే డ్రగ్స్ కానివ్వండి, లేదా కొన్ని ప్రాంతాల నుంచి ఆయుధాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా యథేచ్ఛగా సాగుతున్నాయి. కారణం అందరికీ తెలుసు. రైట్, ఒక నిమిషం సురేష్ గారు ఒక విషయం చెప్పండి. సరే, ఇప్పుడు తీసుకొచ్చారు, పెద్ద మొత్తంలో ఉన్నాయి, 5-10% మాత్రం మనం పట్టుకోగలుగుతున్నాం, మిగతా ఎక్కువ శాతం అంతా కూడా సమాజంలోకి వచ్చేస్తుంది, రకరకాల మాఫియా చేతుల్లోకి వెళ్తుంది. అల్టిమేట్గా ఈ మనీ అంటే బ్లాక్ మనీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్, ఈ ప్రభావం దేని మీద పడుతుందంటే ఏం చెప్పాలి మరి? ప్రభావం అని కాదండి, ఇది ఎండ్ యూజర్ ఎవరైనా. ఇప్పుడు మీరు కేరళలో ఒక చిన్న గ్రామం ఉంది, కొడువల్లి అని చెప్పి, నార్దర్న్ క్యాలికట్ దగ్గర. అక్కడ ఉండేదేమో 1400 మంది ఉంటారు ఆ విలేజ్ లో. ఆ విలేజ్ లో 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో 85 గోల్డ్ షాపులు ఉన్నాయి, రెండు వైపులా. చిన్న విలేజ్ అది. మేజర్ కేరళలో జరుగుతున్న స్మగ్లింగ్ అంతా ఇక్కడికి ల్యాండ్ అవుతుంది, కొడువల్లి అనే ప్లేస్ లో. అక్కడ హాల్ మార్క్ గోల్డ్ జ్యువెలరీ ఉండదు, ఏముండదు. బంగారం అనేది మీరు కొనాలంటే కూడా సీక్రెట్ గా నడుస్తుంది, వాళ్ళ దగ్గర బిల్లులు ఉండవు, ఏముండవు. ఓకే, వాళ్ళకి తెలుసు వాళ్ళ కస్టమర్ ఎవరని చెప్పేసి. మరి సురేష్ గారు, మరి అట్లా ఇప్పుడు మన డిబేట్లో కూడా మీరు పేరు చెప్పేంతగా పాపులర్ అయినటువంటి దాని మీద ఎందుకు యాక్షన్స్ ఉండమంటే ఏం చెప్పాలి? తీసుకుంటున్నారండి. ఇప్పుడు ఈసారి పట్టుబడిన బంగారం చూడండి, జవేరీ బజార్ లో పట్టుబడ్డారు. నేపాల్ నుంచి వచ్చిన సుడానీస్ నేషనల్ తీసుకొచ్చింది జవేరీ బజార్. జవేరీ బజార్ అంటే బాంబేలో బులియన్ మార్కెట్, అంటే గోల్డ్ సిల్వర్ డీల్ చేసే పెద్ద మార్కెట్. అది వందలాది మంది ట్రేడర్స్ ఉన్నారు. ఈ వందలాది మందిలో ఆల్మోస్ట్ 95% లీగల్ గా చేసుకుంటారు. 5% to 10% మంది ఏం చేస్తారంటే వీళ్ళకి ఇల్లీగల్ పని ఎక్కువ ఉంటుంది, చిన్న ట్రేడర్స్ వాళ్ళు. సో వాళ్ళు ఈ డిఫరెన్షియల్, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, గోల్డ్ డిఫరెన్షియల్ చూడండి. ఇప్పుడు మీరు దుబాయ్ నుంచి గోల్డ్ తీసుకొస్తే 43 ఐ థింక్ ఇట్స్ అబౌట్ 7 lakhs మీకు ప్రాఫిట్ వస్తుందండి. 7 lakh ప్రాఫిట్ వస్తుంది, 43 లక్షలు అనుకుంటాను ఒక కిలో బంగారానికి దుబాయ్ లో. ఇండియాకి తీసుకొచ్చినప్పుడు మీరు జిఎస్టీ కట్టాలా, దాని మీద మీరు డ్యూటీ కట్టాలంటే 1 కిలో బంగారం తాకాలి. 1 కిలో బంగారం కన్నా ఎక్కువ తీసుకొస్తే మీరు 38% డ్యూటీ కట్టాలి. అప్పుడు ప్రాఫిట్ మార్జిన్ చూడండి. 1 కిలో బంగారం తీసుకొస్తేనే మీకు 7 లక్షల ప్రాఫిట్ ఉంది. దాంట్లో ఏజెంట్ కో క్యారియర్ కి ఒక 50,000 రూపాయలు ఇచ్చేస్తారు. యూజువల్లీ 50,000 1 కిలో బంగారం అంటే వాళ్ళు 1 కిలో కన్నా తక్కువ ఉంటాయి.
పట్టుబడితే కూడా వాళ్ళు ఏం చేస్తారంటే 60 రోజుల్లో వీళ్ళని జైలు వేయొచ్చు, 60 రోజుల లోపల వీళ్ళకి బెయిల్ వచ్చేస్తుంది, పాస్పోర్ట్ కాన్ఫిస్కేషన్ చేసుకుంటారు. వీళ్ళేం చేస్తారు, కొత్త పేర్లు పాస్పోర్ట్ తీసుకుంటారు. అది కూడా పెద్ద ఒక మాఫియా. పోలీస్ వెరిఫికేషన్ ఎట్లా చేస్తారు అదే అర్థం కాదు. కన్విక్టెడ్ కేసులో కన్విక్టెడ్ ఉన్న మనిషికి కొత్త పాస్పోర్ట్ ఎట్లా ఇష్యూ చేస్తారు? దీని వెనక మనం బంగారం ఒకటే చూస్తున్నాం, బంగారం కాదు, చైన్ సిస్టమ్ అంతా ఇప్పుడు తెలుస్తుందిగా. ఇప్పుడు విశ్లేషణ వింటుంటే రాజకీయ నాయకులు, బడాబాబులు, డబ్బున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళందరూ అన్నదండలు ఉంటే కానీ ఇవన్నీ జరిగే పరిస్థితి లేదు కదండి. లింక్ ఉంటుంది, అన్నిటికీ లింక్ ఉంటుంది. ఇప్పుడు కస్టమ్స్ అని చెప్పారు కదా, కస్టమ్స్ ఆఫీసర్ ఇప్పుడు చూడండి, మొన్న కూడా కేరళలో 2 లేడీస్ ని పట్టుకున్నారు ఒక నెల ముందు. వాళ్ళిద్దరిలో ఒకరు కస్టమ్స్ ద్వారా మాట్లాడుతూ గాయమైపోయిందంట అక్కడి నుంచి. అది ఎట్లా నడుస్తుందండి? వీళ్ళ సీసీటీవీలు ఉండవా? వీళ్ళు చూడట్లేదా? సరే, అండర్ స్టాఫ్డ్ ఉన్నారు. ఒక ఫ్లైట్ వచ్చినప్పుడు 220 మంది వచ్చినప్పుడు మా దగ్గర కస్టమ్స్ ఆఫీసు 5 మంది ఉన్నారు. వీళ్ళేమో వచ్చి ప్రెషర్ చేస్తారు. అంటే ఆ 230 మందిలో ఒక 50 మంది డిక్లేర్ చేస్తారు, మా దగ్గర గోల్డ్ ఉంది, మేము డ్యూటీ కట్టాలి, లేకుంటే మా దగ్గర ఏదో ఎక్విప్మెంట్ తీసుకొచ్చాం, కంప్యూటర్లు తీసుకొచ్చాం, ల్యాప్టాప్లు తీసుకొచ్చాం, డ్యూటీ కట్టాలి. ఏమైపోతుందంటే కస్టమ్స్ ఆఫీసర్స్ మీద ప్రెషర్ వచ్చేసి ఇప్పుడు ఏం ప్రాబ్లం అంటే కేరళలో ఒక ఎయిర్పోర్ట్ లో, ఐ థింక్ క్యాలికట్ ఎయిర్పోర్ట్ లో ఒకటేసారి 43 కస్టమ్స్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు నిర్మలా సీతారామన్ గారు. ఆల్మోస్ట్ 6 years ago, 5 years ago అనుకుంటా, 5 సంవత్సరాల ముందు మొత్తం 43 మందిని ట్రాన్స్ఫర్ చేసి పడేశారు ఓవర్ నైట్. ఎందుకంటే ఒక ప్లేస్ లో మీరు ఒక 2 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మీరు అక్కడ ఉన్న లోకల్ మాఫియాతోని రిలేషన్షిప్ బిల్డప్ చేసుకుంటారు. అది ఉండకుండా ఉండడానికి మెయిన్ గా కస్టమ్స్ ఆఫీస్. సెకండ్, వాళ్ళ మీద నిఘా ఉండాలి. కస్టమ్స్ ఆఫీసర్ అందరూ కరెక్ట్ అని చెప్పట్లేదు, దాంట్లో కూడా చాలా మంది ఆనెస్ట్ ఉన్నారు, కానీ సిస్టమ్ కరెక్ట్ ఉంది. అది ఎక్కడ వచ్చిందనమాట. మీకు పాస్పోర్ట్ ఎట్లా ఇష్యూ చేస్తున్నారు, మీ పాస్పోర్ట్ కాన్ఫిక్స్ చేసినప్పుడు మీరు కొత్త పాస్పోర్ట్ అప్లై చేసినప్పుడు మీరు దాంట్లో డిక్లరేషన్ ఇవ్వాలి, నా మీద క్రిమినల్ యాక్షన్ ఏం లేదు, నా మీద క్రిమినల్ కేసులు ఏం లేవు అని చెప్పేసి మీరు డైరెక్ట్ గా చెప్పాలి. రెండోది ఏంటంటే ఈ బంగారం తీసుకొచ్చేది కొనడానికి ఎవరైనా ఉండాలి కదండి. తీసుకొచ్చేవాడు ఒకటి ఉండాలి కదా, కొనడానికి ఎవరైనా ఉండాలి. దేర్ ఇస్ అ బయర్ ఫర్ ద స్మగుల్ గోల్డ్. ఎందుకంటే ఆ స్మగుల్ గోల్డ్ కొంటున్నోడికి తెలుసు రిస్క్ ఏంటనేది. ఏంటి బిల్ లేవు, ఆ బంగారం క్వాలిటీ సస్పెక్ట్, ఎందుకంటే అది మన హాల్ మార్క్ లేదు, ఏం లేదు. ముందు పాత 718 సిస్టమ్ అనే ఒక గోల్డ్ సిస్టమ్ ఉండే, స్టాండర్డ్ ఉండే, అది మెయింటైన్ చేస్తున్నారు, 918 మెయింటైన్ చేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో గోల్డ్ స్మగ్లింగ్ లో యూజువలీ పెద్ద షాపుల వాళ్ళు, బికాస్ దే హావ్ టు ఇంపోర్ట్ త్రూ మెటల్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వాళ్ళు గవర్నమెంట్ రూట్ నుంచే ఇంపోర్ట్ చేయాలి. వాళ్ళు దాని గురించి పేపర్ వర్క్ మెయింటైన్ చేయాలి. కానీ చిన్న షాప్స్ కి ప్రాబ్లం ఉండదు. ఇన్ఫాక్ట్ కేరళలో ఉన్న పెద్ద షాప్ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర, మా బిజినెస్ దెబ్బతింటుందండి, మీరు ఈ స్మగ్లింగ్ అలౌ చేస్తున్నారు, మీరు చిన్న కస్టమ్స్ వాళ్ళు పట్టుకుంటలేరు, దాంతో మా బిజినెస్ దెబ్బతింటుంది. ఈ చిన్న షాప్ వాళ్ళు మాకన్నా 30% తక్కువ బంగారం రేట్లు అమ్ముతున్నారు, దానికి కస్టమర్స్ ఉన్నారు కొనడానికి అని చెప్పేసి. సో ఆలోచించండి, స్మగ్లింగ్ ఉంటే దానికి ఒక బయర్ ఉండాలి, బయర్ లేకుండా ఎవరు స్మగ్లింగ్ చేయరు. సో సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇది పట్టుకున్న తర్వాత కూడా కన్విక్షన్ రేట్ ఏముంది, అందరు బయటపడతారు, ఒక్కరు కూడా కన్విక్ట్ కాలేదు వాళ్ళ దగ్గర. సో ఏమైతే మన లీగల్ సిస్టమ్ కూడా అంతే, తారీఖు పే తారీఖు నడుస్తూనే ఉంటుంది కేసు. 10-15 సంవత్సరాలు కేసు నడుస్తుంది. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది? ఆ ఇన్స్పెక్టర్ వెళ్ళిపోతాడు, ట్రాన్స్ఫర్ అయిపోతాడు, కస్టమ్స్ ఆఫీసర్ ఉంటాడు, ఎవడు ఉంటాడు అక్కడ, ఎప్పుడు వచ్చి ఎవిడెన్స్ ఇవ్వడు, వాడు అక్యూట్ అయిపోతాడు. నడిచేది ఇది అనమాట. సో మన సిస్టమ్ ఇస్ కరప్ట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అని చెప్పలేము, కానీ సిస్టమ్ ఇస్ కరప్ట్ మెనీ ప్లేసెస్ ఇన్ ద కంట్రీ. దానితోనే ఇప్పుడు ఈ స్మగ్లింగ్ కూడా చూడండి, గోల్డ్ స్మగ్లింగ్ సుడాన్ వాళ్ళు చేసి తెలియదా? దీనికన్నా తెలిసి ఉంటుంది. కానీ డిఆర్ఏకి ఏంటంటే వాళ్ళకు ఒక టిప్ ఆఫ్ వస్తుంది, అంటే వాళ్ళకి ఎవడో ఒకటి ఇన్ఫార్మ్ చేస్తారు, ఆ ఇన్ఫార్మర్ కి 10% ఇవ్వాల్సి వస్తుంది. పట్టుకున్న బంగారానికి 10% లీగల్ గా ఆ ఇన్ఫార్మర్ కి ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు అనుకోండి 10 కిలోల బంగారం పట్టుకుంటే 1 కిలో బంగారం స్మగిల్ చేసిన ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సరే, పట్టుకున్న ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది లీగల్ గా. ఎందుకంటే ఆడంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడు, వాడిని రేపు ఖతం చేస్తాడో, ఈ స్మగ్లర్స్ ఏం చేస్తారో తెలియదు, కానీ వాడు రిస్క్ తీసుకుంటున్నాడు. వాడి పేరు తెలియకుండా చెప్పకుండా ఇది ఎట్లా అయిపోయిందంటే కాంపిటీషన్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఫీల్డ్ లో కూడా. అన్ని ఫీల్డ్ లాగా స్మగ్లింగ్ ఫీల్డ్ లో కూడా కాంపిటీషన్ వచ్చేస్తుంది. ఎవడెంత ఎక్కువ తీసుకొస్తాడు, ఎవడెంత ప్రాఫిట్ కమాయిస్తాడు, అదే చూస్తున్నారు అన్నమాట. మన సిస్టమ్ లో కరప్షన్ లేకుంటే మన గోల్డ్ స్టాక్స్ కి డెఫినెట్ గా ఈవెన్ చిన్న గోల్డ్ అమ్మినా కూడా ఇప్పుడు ఎట్లా అంటే లిమిట్ ఉంటుంది. 2 lakhs కన్నా ఎక్కువ మీరు గోల్డ్ కొంటేనే మీరు పాన్ నెంబర్ మనం రెగ్యులర్ గా వెళ్ళి ఏదో ఇంట్లో అవసరాలు ఉన్నా శుభకార్యాలు ఉన్నా కొనుక్కోవాలన్నా కూడా మనం చాలా ఫైల్ చేయాల్సి ఉంటుంది కదా. అడుగుతారు కదా మనకి, పాన్ నెంబర్ అడుగుతున్నారు, అకౌంట్ నెంబర్ అడుగుతున్నారు, ఆధార్ నెంబర్ కూడా సబ్మిట్ చేయమని అడుగుతూ ఉంటారు. అది మీరు ఎప్పుడు 2 లక్షల కన్నా ఎక్కువ అడుగుతున్నారు, 2 లక్షల కన్నా తక్కువ ఉంటే అడగట్లేదు. ఇప్పుడు ఏం చేస్తారు, కొనేటాళ్ళు ఏం చేస్తారు, బ్లాక్ మనీతో కొంటున్న వాళ్ళు ఏం చేస్తారు, క్యాష్ పే చేస్తారు. ఏది మీరు కొంటున్న బంగారానికి వాళ్ళు 1,50,000 దాకా క్యాష్ ఇస్తారు. బంగారాన్ని డిఫరెంట్ పీసెస్ గా బ్రేకప్ చేసి తీసుకుంటారు. ఇదన్నీ సిస్టమ్స్ ఉన్నాయి దీని వెనక. హాల్ మార్క్ చేసిన అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ అంటే ఒక్కొక్క హాల్ మార్క్ కి ఒక్కొక్క నంబర్ ఉంటుంది.
కరెక్ట్. సో డెఫినెట్ గా పెద్ద షాప్స్ కి ప్రాబ్లం ఉండవు. ఉన్న ప్రాబ్లం అంతా చిన్న షాప్స్ దగ్గర ఉంటుంది. ఈ చిన్న షాప్స్ కి వెళ్ళే వాళ్ళు యూజువలీ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్తారు. వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో మీరు చెప్పినట్టు పెళ్లి ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అంతా, వాళ్ళు పెద్ద పెద్ద షాప్స్ కి వెళ్ళలేరు. సో ఈ చిన్న పీస్ బంగారం తీసుకుని వాళ్ళు కాంప్రమైజ్ చేస్తారు. రేపు బంగారం ఫేక్ అయితే వాళ్ళు ఏం చెప్పలేరు. దాంట్లో ఇంకేమైనా కల్తీ చేస్తారో అది కూడా చెప్పలేము. ఒక నిమిషం కోటేశ్వర గారికి వెళ్తున్నాం. కోటేశ్వర గారు, సరే ఒక విషయం చెప్పండి, గతంకి ఇప్పటికీ తేడా అంటే ప్రధానంగా ఏం చెప్పుకోవాలి? నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మన సురేష్ గారు చెప్తూ చట్టాల్లో మార్పులు, చట్టాలు ఉన్నాయా, బలంగా ఉన్నాయా, అవన్నీ పక్కన పెడితే శిక్షల మాట ఏంటి? ఎలాంటి శిక్షలు ఇస్తే వీటికి కట్టడి చేసే అవకాశం ఉంటుంది? గతానికి ఇప్పటికీ పెద్ద తేడా ఏమీ లేదు. గతం అంతా అవినీతి, ఇప్పుడంతా అవినీతి రహితం అని చెప్పేసినటువంటి ఒక ప్రచారం దేశవ్యాప్తంగా సాగుతూ ఉంది. అందువలన అది ఊతకం అనేటువంటిది మనకి బంగారం స్పష్టం చేస్తా ఉంది. ఈ స్పష్టం చేస్తున్నప్పుడు వివిధ ఈ రంగంలో ఉన్నటువంటి నిపుణులు కానివ్వండి, లేదా ఈ యాక్టివిటీస్ గురించి అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళని కానివ్వండి, అనేక తరగతులు దీంతో నిమిత్తమై ఉన్నాయి కనుక అటువంటి వాళ్ళందరికీ కూడా సలహాలు తీసుకొని అవసరమైన విధంగా చట్టాలని సవరించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు దేశాన్ని ఊపేస్తున్నటువంటి అదాని కుంభకోణం ఉంది. అదాని కుంభకోణం అంటే తారుమారు చేసి లెక్కలను తారుమారు చేస్తున్నారు. దాని మీద సెబీ చెప్తున్నది ఏంటి? షార్ట్ సెల్లింగ్ అనేటువంటి దాన్ని మేము అనుమతిస్తామని చెప్తాము. అంటే షార్ట్ సెల్లింగ్ అనేటువంటిది కుంభకోణాలకి, లేదా ఒక కంపెనీని పడగొట్టడానికి, లేదా ఒక కంపెనీని పైకి తీసుకురావడానికి కూడా. ఇప్పుడు బ్రోకర్లు అనేటువంటి వాళ్ళు లేని విలువని సృష్టించి కుమ్మక్కై వాడు అంత కొని వీడి ఇంత కొని స్టాక్ రేట్ పెంచేస్తారు. పెంచేసిన తర్వాత అమ్ముకోవాల్సిన వాడు అమ్ముకుంటాడు, కొన్నాడు మళ్ళంటే అమ్మాయికి బలైపోతారు. అందువల్ల కొన్ని సిస్టమ్స్ లో ఉన్నటువంటి లోపాలని సవరించడానికి ఇప్పుడు ఇంత పెద్ద 10 లక్షల 11 లక్షల కోట్లు ఆవిరైపోయినటువంటి దీని మీద విచారించడానికి, లేదా ఒక జేపీసీ వేయడానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నిరాకరించడం అంటే, మరి ఈ బంగారం మీద కూడా దీని వెనకాల ఉన్నటువంటి పెద్దలు ఎవరు ఏమిటనేటువంటిది. అందుకని చిత్తశుద్ధి ముఖ్యం. సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, లేదా చట్టాలను పటిష్టం చేయాల్సినటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఇంత పెద్ద సంచలనం సృష్టించిన దాని మీదనే ఒక విచారణకు కూడా అంగీకరించినటువంటి పాలకులు ఉన్నటువంటి దేశంలో ఈ మాఫియాల మీద, లేకపోతే ఇటువంటి సంఘటిత నేరస్తుల మీద చర్యలు తీసుకోవడానికి చిత్తశుద్ధి అనేటువంటిది ముఖ్యం. చిత్తశుద్ధి కనుక ఉండేట్లయితే చట్టాల సవరణకు కానీ, లేదా లోపాలను సవరించడానికి కానీ, మరింత పటిష్టపరచడానికి కానీ అన్ని అవకాశాలు ఉన్నాయి. సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. రైట్. థ్యాంక్ యూ కోటేశ్వర గారు, థ్యాంక్ యూ సురేష్ గారు. మీ వాల్యుబుల్ సమయాన్ని కేటాయించి చాలా మంచి విషయాల్ని, మంచి అంశానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. సో ఏదేమైనప్పటికీ కూడా చట్టాలు ఉన్నాయి, చట్టాలు మరింత బలోపేతం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. శిక్షల విషయంలో కూడా చిత్తశుద్ధితో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడే ఇలాంటి క్రైమ్స్ జరగకుండా ఉంటాయి. ఇదే వాళ్ళ మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.